ఈరోజు మేము చపాతీ చేస్తున్నాం. హాయ్, ఇప్పుడే నిద్ర లేచా. మా వాడు ఇంకా స్కూల్ లేదనేసి తొందరగా లేచాడు. ఆకలి ఆకలి అంటే ఇంకా నిద్ర వస్తున్నా సరే చేద్దామని రెడీ చేస్తున్నా. వాళ్ళ మమ్మీ ఆఫీస్కి వెళ్ళిపోయింది. డే మొత్తం నిన్ను చూసుకోవాలి, స్కూల్స్ లేదు. ఇక సాయంకాలం వరకు ఇంకా సతాయిచ్చేస్తారు. నిద్ర వస్తుంది. నైట్ 12:30, 1 అయింది పడుకునేటప్పటికి. ఈరోజు టీచర్స్ డే, స్కూల్స్ లేదు, హాలిడే ఉంది. అందుకని నేనే రెడీ చేస్తూ ఉంటా. వాళ్ళ మమ్మీ పిండి కలిపేసేసి కర్రీ చేసేసి వెళ్ళిపోయింది. ఇంక నేనే చపాతీ చేసి ఇంక వాళ్ళకి ఇవ్వాలి. తొందరగా లేచేసాడు ఏమో ఈరోజు. అందుకే చపాతీ కావాలి, 3 కావాలి అన్నాడు. సో 3 రెడీ చేసేసి ఇంక రుద్దుతున్నా, చేస్తున్నా. ఏదో కొంచెం వాటర్ ఎక్కువ వేసి పిండి మెత్తగా కలిపేసింది. అందుకే కొంచెం అది చెక్కకి అట్లా అతుక్కుంటా ఉంది, సరిగ్గా రావడం లేదు. దానికి పిండి కొంచెం ఎక్కువ వేసి రుద్దుతున్నా. ఏం ఫేస్ వాష్ చేయలేదు, ఏం లేదు. లేచాను, వచ్చి వాడు ఆకలి ఆకలి అంటుంటే చపాతీ రెడీ చేస్తాడా. స్కూల్స్ హాలిడే అంటే మాకి తినేకి 9:30, 10 అట్లయితుంది. మా పాప ఇంకా నిద్రపోతుంది, లైట్లే. వాడు మాత్రం లేచేసాడు, కూర్చొనేసి ఇంకా చపాతీ చపాతీ అంటానే ఉంటాడు. కొంచెం బాగుంటే కన్నా 4 కూడా తినేస్తాడు వాడు. ఏమో ఈరోజు 3 అడుగుతా అన్నాడు. ఇంకా ఆన్ చేశా. నిద్ర వస్తున్నా కూడా వాడు నాకు చపాతీ కావాలి కావాలి అని ఒకటే ఇది చేస్తూ ఉన్నాడు. సరే చేసి పెట్టేస్తే నాకు కొంచెం ఇదవుతుంది, మళ్ళీ కాలేట నిద్రపోవచ్చు అనేసి నేను చేస్తున్నా. ఇంకా పాప నిద్రపోతుంది, దానికి రెడీ చేయాలి. ఇంకా ఒక 1/2 అవర్ ఉండి తర్వాత స్టార్ట్ చేస్తా. ఇప్పుడు ఫస్ట్ అయితే వాడికి రెడీ చేసి పెట్టేస్తాను. ఈ వీడియో వాడే షూట్ చేస్తూ ఉన్నాడు. చపాతీ చేస్తూ ఉండు, నేనే షూట్ చేస్తానని చెప్పాడు. వాడే షూట్ చేస్తూ ఉన్నాడు. లైటింగ్ వస్తూ ఉంది, అయినా వాడు అలానే తీసేశాడు. టూ 3 డేస్ నుంచి నేను యూట్యూబ్ వీడియో తీస్తాను అని చెప్పాను. అందుకు వాడు ట్రై చేస్తానని, నేను షూట్ చేస్తాను, నేను బాగా తీస్తానని. చూడండి ఇంకా వీడియోస్ మాయి. నేను కూడా యూట్యూబ్లోకి వచ్చేసా. వీడియోస్ తీసి పెట్టుకుంటే ఉంటాయి కదా, అప్పుడప్పుడు చూసుకోవచ్చు మీకు అనేసి. సో ఒక చపాతీ అయితే రెడీ అయింది. పప్పు చేసింది. సరే వాడు తింటా ఉన్ని చేస్తాము అనేసి ఇచ్చాను సెకండ్ చపాతీ. కొంచెము వాటర్ ఎక్కువ వేసి ఇది చేసిన దానికి స్టిక్ అవుతూ ఉంది. వాటర్ తక్కువ వేసింటే బాగుండేది. మార్నింగ్ టైం కదా, నాకు కష్టమే. వాళ్ళ మమ్మీ 8:30కి అంతా వెళ్ళిపోతుంది. ఇంకా అప్పటి ఇంకా ఈవినింగ్ 5కి వస్తుంది. అంతవరకు నేనే చూసుకోవాలా. అందులోని ఈరోజు టీచర్స్ డే, హాలిడే. ఇంకా చూసుకోండి, సాయంకాలం వరకు నాకు పండగే. సెకండ్ చపాతీ చేస్తా ఉన్నా. నేను కూడా తినాలి. ఇప్పుడే 9 అయింది టైము, కానీ నిద్ర వస్తుంది, ఆకలి వేస్తుంది. ఏం చేయాలి? ఇంకా మా పాప లేచిందంటే అరుస్తుంది కావాలని.
చేసేసామంటే మళ్ళీ 1 అవర్ కొనుక్కునేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు వర్క్కి. చూస్తాం. నాకు ఇంకా బయట పోవడానికి అయ్యలేదు ఈరోజు టీచర్స్ డే కాబట్టి ఇంకా హాలిడే, ఇంట్లోనే చూసుకోవాలా. యాక్చువల్గా నాకు టిఫిన్ ఐటము నేను చేసుకొని తినడమే నాకు ఇష్టము. వాళ్ళ మమ్మీ చేసినా కూడా నేను ఒప్పుకునేలేదు. నా టిఫిన్ నేనే చేసుకుంటాను. లంచ్ డిన్నర్ అయితే ఓకే, బ్రేక్ఫాస్ట్ మాత్రం నేనే చేసుకోవాలా, నాకు ఇష్టం అట్లా. అందుకనే నేనే రెడీ చేసుకుంటున్నాను. వాడు ఇంకా తినేసాడంటే సైలెంట్గా ఉంటాడు. మార్నింగే పూజ చేసేసి వెళ్ళిపోయింది. మేమంతా పూజలంతా మాకు అయ్యలేదు, వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. చూసారా, లేచింది అడిగి కూర్చునింది. ఇంకా సినిమా లేదు, ఏం లేదు, ఓన్లీ షార్ట్సే. ఎంత చెప్పినా వినేలేదు. తీసుకున్నాడు. ఇంక తింటాడంటే మళ్ళీ సైలెంట్గా ఉంటాడు. తినేంతవరకే ఒకటే. వానికి వీడియో తీస్తుంటే హ్యాపీగా ఉన్నది. ఈ మహాతల్లి ఎప్పుడు ఇంక రెడీ అవుతుందో నేను ఇంకా చేయాలి, చూస్తాను. చూసారా, అది 9 అయింది టైము, 9:30. ఇప్పుడు లేచారు. వానికి రెడీ చేసేసాను, ఇంకా పాపకి రెడీ చేయాలి. ఆమె ఇప్పుడే తిందో, ఇంకా టైం పడుతుంది. లేచింది, పోయి కూర్చొనేసి ఇంక వీడియోలు చూస్తూ ఉంది. సినిమా లేదు, ఏమీ లేదు, ఓన్లీ ఆ యూట్యూబ్ షార్ట్లు చూస్తుంది. ఎంత చెప్పినా వినేలేదు, ఏమీ లేదు. నాకే